ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదాలకు నమస్కారం. గురువుగారు, ఫస్ట్ కురువి అన్న సంతర్పణ కార్యక్రమం గురువుగారు అనౌన్స్ చేయగానే రియాక్ట్ అయ్యింది నేనే గురువుగారు. ఎందుకంటే అది నేను అక్కడ 3 years కురివిలోనే ఉన్నా గురుగారు. మా శ్రీమూర్తి ప్లస్ నేను స్కూల్లో టీచింగ్ ఫీల్డ్లో అక్కడే ఉన్నాం గురువు గారు. ఇప్పుడు మా సో అత్తగారు ఊరు కూడా అదే గురువుగారు. దానివల్ల నేను రియాక్ట్ అయ్యాను. ఆ గురువుగారు ఓకే అన్నారు. తర్వాత గురుగారు నాకు ఫోన్ చేశారు, నాకు మెసేజ్ పెట్టారు గురువుగారు. ఏమయ్యా కిషోర్, గురువు గురించి మీతో మాట్లాడాలి ఒకసారి అనేసి అన్నారు. సరే అనేసి గురువు గారికి ఫోన్ చేయడం జరిగింది. గురువు గారు, ఏమయ్యా ఎట్లా ఉంటుంది కురువి అంటే, గురువుగారు అది కొంచెం పల్లెటూరు గురువు గారు, అక్కడ వాతావరణం అంతా ఆ ఉంటుంది గురుగారు. ఇక అక్కడ చెప్పాను గురుగారికి. కానీ గురువు గారు అక్కడ అందరూ ఏటపోతులు బాగా కోస్తారు గురుగారు, కోళ్ళని కోస్తారు. అదంతా చెప్పిన తర్వాత ఏ ఏ రోజుల్లో మనము అన్న సంతర్పణ కార్యక్రమం చేయవచ్చు అనేసి అడిగారు. అప్పుడు సరే అనేసి నేను అడిగిన తర్వాత నేను గురువు గారితో చెప్పాను. గురువు సరే గురుగారు, నేను ఒక రోజు వెళ్తాను అక్కడికి, మొత్తం కనుక్కొని చెప్తాననేసి నేను ఒక రోజు మా అత్తగారు ఊరు పని ఉంటే నేను కురివి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కురివిలో ప్రధాన పూజారి గారు అనిల్ గారు నాకు బాగా 2011 నుంచి తెలుసు. ఎందుకంటే నాకు నా మ్యారేజ్ చేసింది కూడా అక్కడ కురివి వీరభద్ర స్వామి టెంపుల్లోనే నా వివాహం చేశారు అక్కడ. అప్పటి నుంచి గురుగారు పరిచయం. ఎప్పుడు కురివి ఆయన కలిసి మాట్లాడడం, రావడం, దర్శనాలు చేయడం జరుగుతుంది గురుగారు. మీరు చెప్పంగానే ఇక వెళ్ళి గురువుగా అయ్యగారు ఇట్లా శ్రీ కాళీవరాహి త్రిశక్తి పీఠం మన ప్యాకెట్ క్యాలెండర్ ఇచ్చాను అయ్యగారికి. అయ్యగారు, మా గురువు గారు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం చేయాలనేసి నిర్ణయించారు. మరి ఇటువంటి నియమాలు ఎట్లా ఉండాలి గురువు గారు, ఏం చేయాలి అయ్యగారు అనేసి అడిగితే, ఏం లేదు, నీకు రోజు కార్యక్రమం ఉందో దానికంటే ముందు 2 రోజులు వచ్చేసి నన్ను కలిస్తే నీకు అన్నీ నేనే దగ్గరుండి చేపిస్తాననేసి అన్నారు గురువుగారు. సరే అనేసి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత గురువు గారికి అక్కడ నుంచి ఫోన్ చేసి మాట్లాడాను గురువుగారితో. గురుగారు, ఇట్లా అయ్యగారితో మాట్లాడాను గురుగారు, మనకి అన్న సంతర్పణ కార్యక్రమానికి అతనే దగ్గరుండి అన్ని సహాయం చేస్తానని చెప్పారు గురువు గారు అంటే, సరే ఓకే అనేసి అన్నారు గురుగారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చాను కురివి. అప్పుడు గురువు గారికి నేను టెంపుల్ కి సంబంధించిన ఫొటోస్, వంట ఎక్కడ చేయాలి ఏమనేది అన్నీ పెట్టారన్నట్టు. అక్కడ పెట్టిన తర్వాత ఆ అయ్యగారికి అడిగాను, అయ్యగారు ఎప్పుడు ఏంది జనాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటారు అంటే, అయ్యా సోమవారము మీరు 2 నుంచి 4 క్వింటాలు రైస్ పెట్టినా కూడా మీరు పెట్టలేరు, ఆ రోజు వదిలేయండి. గురువారము ఎక్కువ మంది జనాలు వస్తారు, శనివారము అట్లా పెట్టుకోవచ్చు అంటే, సరే గురువు గారికి చెప్పాను. గురువు గారు ఈ విధంగా జనాలు వస్తారు, శనివారం నైట్ నుంచి వస్తారు జనాలు, ఆదివారం అక్కడ పెద్ద జాతర లెక్క కోళ్ళని కోసుకొని తింటారు గురుగారు. అంతా మాస్ ఏరియా గురుగారు. అది ఎట్లా అంటే గిరిజనులు బాగా అక్కడ పక్కనే ఉంటారు గురుగారు. ఆ విధంగా అనేసరికి సరే అయ్యా నేను ఆలోచిస్తానులే చూసి అనేసరికి గురువు గారు డేట్ ఫిక్స్ చేశారు 20వ తారీఖు అనేసి. సరే 20వ తారీఖు అయిపోయిన తర్వాత మరలా గురువు గారు గ్రూప్ లో అన్న సంతర్పణ కార్యక్రమానికి టీమ్ లీడర్స్ గోవింద్ గోవింద్ రెడ్డి గారు, రా వంట మాస్టర్ రాజేష్ గారు, కిషోర్ గారు. మళ్ళీ గురువు గారి దగ్గర నుంచి ఫోన్. నేను అప్పుడు మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు.
రెస్పాండ్ అవ్వని తర్వాత రాజేష్ గారికినో, గోవింద్ రెడ్డి గారికి ఫోన్ చేసి, "ఏమయ్యా కిషోరు అసలు నాకు దొరకట్లేడు. మీకేమైనా దొరికితే ఒకసారి మాట్లాడి నాకు చెప్పండి. అసలు మన అన్న సంతర్పణ కార్యక్రమానికి సాయం చేస్తారా? చేయరా? చేయకపోతే ఇంకొక టీమ్‌ని నేను రెడీ చేసి పంపిస్తాననేసి" గురువుగారు చెప్పడం జరిగింది. తర్వాత నేను గురువుగారికి మెసేజ్ పెట్టాను. "అది లేదు గురువుగారు. కొన్ని ఇబ్బందుల వల్ల మీతో మాట్లాడలేకపోతున్నాను" అనేసి మెసేజ్ పెట్టేసి, "గురువుగారు ఈ విధంగా నేను అన్ని కార్యక్రమాలు అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నిటికీ నేను పురమాయిస్తాను గురుగారు. సహాయం చేస్తాను గురుగారు" అనేసి మెసేజ్ పెట్టాను. సరే ఓకే అన్నారు. తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమానికి ముందు రోజు నేను వెళ్ వెళ్ళాలి. శుక్రవారం. అసలు అంతకుముందు 5, 6 రోజుల నుంచి బీభత్సంగా తెలంగాణలో వర్షాలు. వర్షం పడుతూనే ఉంది. అయితే శ్రీమూర్తులు, పిల్లలు, నేను. ఈసారి ప్రతిసారి ఎక్కడికెళ్ళినా రమమ్మ గారు తీసుకొని వెళ్ళేవాడిని. ఎందుకంటే ఈసారి ముందు వెళ్ళడం వల్ల రమమ్మ గారు మాకు కారు లేదు, ఏం లేదు ఈసారి. నేను పిల్లలతో బైక్ మీదనే ఎళ్ళిపోయాను. మా శ్రీమూర్తి బస్‌కొచ్చేశారు. ఎళ్ళాను. స్టార్ట్ అవుతున్నాను. ఆ రోజు శుక్రవారం. ఇంట్లో అమ్మవారికి పూజలు చేసుకొని, దీపాలు అన్నీ ఎలిగించుకొనేసి, రెడీ అయ్యేసి డోర్ లాక్ చేశాం. లాక్ చేసిన తర్వాత వర్షం పడుతూనే ఉంది. నేను పిల్లలతో బండి మీద గురువుగారి సంకల్పంతో కురివిలో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. నేను పిల్లలతో బండి మీద ఎళ్తున్నానమ్మా. నాకు కొత్తగూడెం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కురివి ఎళ్ళేదాకా నాకు వర్షంతో గాని, ఎవరితో గాని ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దమ్మా అనేసి దండం పెట్టు బండి తీసినప్పుడు గేట్ లాక్ చేశాను. బండి తీసినప్పుడు వర్షం పడుతుంది. జస్ట్ అక్కడి నుంచి ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 అడుగులు బండి కదిలిన తర్వాత వర్షం ఆగిపోయింది గురుగారు. నేను బండి స్టార్ట్ చేసి బయలుదేరాము. వర్షం ఆగిపోయింది. అక్కడి నుంచి కొరివి ఎళ్ళేదాకా నాకు వర్షం ఒక్క చినుకు గూడా పడలేదు. అప్పుడు అనుకున్నాను, అమ్మ ఓకే. సరే ఎళ్ళిపోయిన తర్వాత ఎళ్ళేసి మెసేజ్ పెట్టాను గురువుగారికి. గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను. నేను కురివి ఎళ్ళిపోయాను అనేసి. అక్కడి నుంచి కురివి టెంట్ సామాన్ల వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేసాము. రూమ్‌లు గూడా మాట్లాడేసాము. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎళ్లి టెంట్ సామాన్ల వాళ్ళ దగ్గరికి కలిసాను. "అన్నా వచ్చాం మరి. ఈ టైం కల్లా మాకు రేపు పొద్దున్నే కార్యక్రమం ఉంటుంది. నాకు సామాన్లన్నీ ఏర్పాటు చేయాలంటే" సరే ఓకే అనేసి అన్నారు. ఒకసారి రూమ్ వాళ్ళ దగ్గరికెళ్ళి కనిపించి వచ్చాను. ఆ తర్వాత గురువుగారు పెరుగు, పెరుగు ఫోటో తీశాను. గురువుగారు ఓకే అన్నారు. సంఘం పెరుగు దొరికింది. ఆ తర్వాత రైస్ బ్యాగ్సు ఒక 2 ఫోటోస్ పెట్టాను. అక్కడ ఏంటంటే ఓన్లీ జేఎస్ఆర్ ఆ బ్రాండే రైస్ దొరుకుతుంది. దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి. చాలా క్వాలిటీస్ ఉంటాయి. చిన్నగా 1100, రూ. 1000, 1500 అట్లా క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో మంచి క్వాలిటీస్ ఒక 2 క్వాలిటీస్ ఫోటోస్ పెడితే గురువుగారు అన్నారు గదా! "వద్దయ్యా నేను హైదరాబాద్ నుంచి ట్రై చేస్తాను రైస్ బ్యాగులు" అనేసి అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇగ చిన్నగా అప్పటికి గోవింద్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. గురుగారు బయలుదేరారా అంటే, "నేను ఆల్రెడీ వచ్చేసాము. సరే మేము గూడా బయలుదేరుతున్నాము. నేనొచ్చేసరికి 7:30 అట్లా అవుతుంది" అనేసి అన్నారు. సరే ఓకే అని నేను అన్నీ ఇక్కడ మాట్లాడేసానండి. కూరగాయలు, గిరగాయలు అన్నీ ఒకసారి చూసుకున్నాము. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మనకు ఏ టైంకి కావాలంటే వాళ్ళు ఆ టైంకి ఇస్తారనేసి చెప్పడం జరిగింది. తర్వాత 7:30 అయింది. అప్పటికి రమమ్మ గారు ఫోన్ చేశారు. ఓకే. వస్తున్నామండి. సరే గ్యాస్ సిలిండర్స్ అంటే సిలిండర్‌లు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ముందుగా మన వారాహి శ్రీనివాస్ గారొచ్చారు. ఓకే. అనేసి వచ్చిన తర్వాత వారిని తెలిసిన పక్కన షాప్‌లో తన లగేజ్ అంతా అక్కడ పెట్టిచ్చేసి, అయ్యవారి దగ్గర, అమ్మవారి దగ్గర దర్శనానికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వారు గూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత
గోవింద్ చందు గారు, నాగమణి గారు వీళ్ళంతా బ్యాచ్ అప్పటికి వచ్చేసారు. 7:30 పావుతక్కువ 8 అవుతుంది. ఇక వాళ్ళని కూడా ఒకసారి అక్కడ సైడ్ కి కార్ పార్కింగ్ చేపించేసి వాళ్ళందరినీ దర్శనానికి తీసుకెళ్ళాను. అప్పటికి అయ్య గారు ఉన్నారు. అప్పుడు గోవింద్ర అందరూ దర్శనం చేసుకున్నారు. తర్వాత చిన్న చిన్నగా అందరూ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. అప్పుడే వచ్చిన వారికల్లా అక్కడ అయ్యవారి దర్శనము, అమ్మవారి దర్శనం లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి దర్శనాలు చేయించడం జరిగింది. ఆ తర్వాత అందరూ వచ్చేసిన తర్వాత ఒకటేసారి ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చిన బ్యాచ్ అందరికీ టిఫిన్లు ఏమేం కావాలి, భోజనాలు కావాలా, టిఫిన్ కావాలా అనేది అక్కడ హోటల్లో దగ్గరుండి అన్ని చేపించడం జరిగింది గురుగారు. ఆ తర్వాత 9 అవుతుంది గురుగారు. చిన్నగా అందరూ వచ్చిన వాళ్ళందరూ టిఫిన్లు చేశారు. ఎవరికి ఏం కావాల్సినవి అన్ని చూసుకున్నారు గురుగారు. అక్కడ నుంచి రూమ్ కి బయలుదేరాం. రూమ్ లో ఉన్నాం గురుగారు. అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళిపోయేసి శ్రీమూర్తుల రూమ్ లో శ్రీమూర్తులు వెళ్ళిపోయారు గురుగారు. మగ సాధకులు వాళ్ళ రూమ్ లో వాళ్ళు ఉన్నాం గురుగారు. మాకు రెండు రూములు తీసుకున్నాము. శ్రీమూర్తులకి ఒక రూమ్ ఇచ్చేసాము. తర్వాత శ్రీమూర్తులకి టెంట్ సామాన్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక 2-3 బేషన్లు, అవి స్పూన్స్ అవి అన్నీ తీసుకొచ్చేసి చాకు తీసుకొచ్చేసి శ్రీమూర్తులకు ఇచ్చాము. వాళ్ళు అల్లం వెల్లిపాయలు అంతా పేస్ట్ చేసి ఇచ్చేసారు. ఆల్రెడీ ఆ రాత్రి అన్ని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం గురుగారు. ఆ తర్వాత చిన్నగా ఇక జూమ్ తర్వాత నేను మళ్ళీ చందు గారిని తీసుకొని వెళ్ళి టెంట్ గింటు అన్ని మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేసి వచ్చేసాను గురుగారు. ఆ తర్వాత గురుగారు ముందుగా జూమ్ కాల్ అన్న సంతర్పణ కార్యక్రమానికి సంబంధించిన జూమ్ కాల్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఏర్పాటు చేశారు గురుగారు. అందరూ జూమ్ కాల్ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. తర్వాత జూమ్ కాల్ మీటింగ్ లో గురువు గారు చెప్పారు, ఈ విధంగా దేవి దర్శనాలు ఉంటాయి. అన్నంలో కొంచెం వాటరు వేరే వర్షం పడుతుంది కదా, వాటర్ కొంచెం చూసుకోవాలనేసి అన్నారు. పెరుగు అన్నం గురించి చెప్పారు. దేవి దేవతల దర్శనాల గురించి చెప్పడం జరిగింది గురుగారు. ఆ దేవి దేవతల దర్శనాలంటే ఈసారి గురు పౌర్ణమి రోజు అందరూ గురు పరంపరలో అందరు వస్తారు. పరమాచార్యులు వస్తారు. తర్వాత కంచి పీఠాధిపతులు అందరూ వస్తారనేసి గురువుగారు చెప్పడం జరిగింది. సరే జుంకాలు అయిపోయిన తర్వాత వెళ్ళి అందరూ ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నారు. తర్వాత అందరూ 3:30-4 అట్లా లేసేసి అందరూ స్నానాలు చేసేసి మరలా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. అప్పుడే సుప్రభాతం అయ్యేవరకు సుప్రభాతం మేల్కొల్పారు. అందరు చిన్న చిన్నగా ఒక్కొక్కరు స్నానాలు చేసుకుంటూ గుడి దగ్గరికి అందరూ వెళ్ళిపోయారు గురువుగారు. నేను కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్న చిన్నగా వాళ్ళకి కావాల్సినవి టెంట్ సామాన్లు వాళ్ళు అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు. జపాలు చేసి సాధన చేసుకునేటోళ్ళు సాధన చేసుకున్నారు కొద్దిసేపు. ఆ తర్వాత ఎవరికి ఏం టెంట్ సామాన్లు ఏం కావాలనేసి టెంట్ సామాన్లు అన్ని బయట ఉండి అన్ని వాళ్ళకి ఒకటేసారి అన్ని ఏర్పాటు చేసి తర్వాత వాటర్ అవన్నీ ఏర్పాటు చేశాను గురుగారు. ఏర్పాటు చేసిన తర్వాత అగ్నిధారకి వాళ్ళు ఎవరికి ఏం పనులు చెప్పారో రాత్రే వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. అనిల్ స్వామి వీళ్ళంతా అగ్నిధారకు ఉన్న వాళ్ళు అగ్నిధార పనులు చేసుకున్నారు. శ్రీమూర్తులు కూరగాయలు అవి ఇవి అన్ని కట్ చేసుకుంటూ అందరు ఎవరికి చెప్పిన పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు గురుగారు. అయితే రాత్రి సామాన్లు అయ్యగారిని అడిగాను. అయ్యగారు ఇంత పొద్దున్నే షాప్ వాళ్ళు లేవరు కదా, ఇల్లు ఇల్లు అదే షాపు, కానీ అంత పొద్దున్నే లేస్తారో లేవరో అయ్యగారు, మరి నేను నైటే సామాన్లు అన్ని ఇక్కడ పెట్టేసుకుంటానంటే, అయ్యా వద్దు, ఇక్కడ కోతులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి, నైట్ సామాన్లు అన్ని పడేస్తాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే గుడికి మేము లాక్ చేసేస్తాము, మేము వచ్చినప్పుడే తీస్తాము, పొద్దున్నే మీరు తెచ్చుకోండి, మీకు ఏం ఇబ్బంది లేదు, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అని చెప్పంగానే ఇక పొద్దున్నే సరే చెప్పారు కాబట్టి పొద్దున్నే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గురుగారు.
పొద్దున మేము ఒక్కొక్క సామాన్లు తీసుకొచ్చి పెడుతున్నప్పుడు కోతులు చాలా ఉన్నాయి గురువుగారు. అవి అటు ఇటు ఆడుకుంటున్నాయి. ఓకే. సరే అయిపోయింది. తర్వాత ఇగ ఆహ్, ముందుగా ఒక భైరవుడు వచ్చేసి అట్లా ఒక రౌండ్ యేసుకొనేసి చూసి ఎళ్ళిపోయారు గురువుగారు. తర్వాత ఇగ కోతులు అన్నీ పైన గుడి ప్రాకారాల మీద కూర్చునేసి చూస్తున్నాయి. గాని ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టట్లే. ఈ ఇగ ఎందుకంటే కొమరవెల్లిలో చూసా నేను. ఎ మేము ఉదయమే టెంట్ ఏస్తున్నప్పుడు ఆ టెంట్‌ల మీద ఉయ్యాల లెక్క ఊగుతున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత ఆ కోతులు ఎటెళ్ళిపోయాయో ఏమో అర్థం గాలే. ఆ విధంగానే ఇక్కడ గూడా అనుకున్నా. గురువుగారు చూసుకుంటారు కోతుల్ని అనేసి కోతులంతా పైన ప్రాకారాల మీదనే ఇట్లా పడుకొని అన్నీ చూస్తున్నాయి. గమనిస్తూ ఉన్నాయి. గాని ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు. కూరగాయలు, గీరగాయలు కట్ చేస్తున్నా గూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పటికే అగ్నిధార అయింది గురుగారు. అయిపోయిన తర్వాత స్టవ్ పాలు పొంగియడము. తర్వాత అప్పటికి రాజేష్ గారు అన్నీ అయిపోయిన తర్వాత గుళ్ళో కార్యక్రమం గురుగారు. అభిషేకం. అభిషేకానికి ముందుగా రాజేష్ గారినిను, చందు గారిని తీసుకెళ్ళి వాళ్ళ గోత్రనామాలతో అభిషేకం. ముందుగా వాళ్ళిద్దరికీ ఏర్పాట్లు చేసేసి, వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత వాళ్ళొచ్చేసారు గురువుగారు. తర్వాత వచ్చేసిన తర్వాత అందరి సాధకులం ఎళ్ళాము. అందరి పేర్ల మీద గోత్రనామాలు చదివి అయ్యవారికి అభిషేకం చేశారు. అభిషేకము ఓన్లీ కాళ్ళకే అభిషేకం చేశారు. అమ్మవారి కాళ్ళకి. అయిపోయిన తర్వాత అమ్మవారికి చీ సారె చీరలు పెట్టడం గురువుగారు అన్నీ కార్యక్రమం చేశారు. తర్వాత ప్రతి ఒక్క సాధకులు వాళ్ళ గోత్రనామాలు చదివి అయ్యగారు అన్నీ సక్రమంగా చేశారు గురువుగారు. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి అమ్మవారి దగ్గర అమ్మవారు స్వయంభుగా వెలిసారు. అక్కడ లోపల దర్శనానికి ఎవరిని ఎళ్ళనియ్యరు గురువుగారు. అక్కడ దగ్గరుండి అక్కడ మెయిన్ గేట్ దగ్గర నుంచి చూసుకొనేసి వచ్చేయాలి. అయ్యవారి దర్శనాలు గూడా దగ్గర ఉండి చేసుకున్నారు గురువుగారు. అంతా ఇగ అయ్య అమ్మవారి దర్శనం అయిపోయింది. అయ్యవారి దర్శనాలయిపోయి అందరికీ ఒక్కొక్క యాపిల్ పండు ప్రసాదంగా ఇచ్చారు అయ్యవారు. ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి అందరం మళ్ళీ వంట దగ్గరకొచ్చేసి వంట వర్క్‌లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అప్పటికి వర్షం పడుతూనే ఉంది గురువుగారు. వర్షం పడుతుంది. చిన్నగా వాళ్ళకేం కావాల్సినయి చెప్తున్నారు. అక్కడికెళ్ళి పెరుగు అవి ఇవి అన్నీ తెచ్చి పెడుతూనే ఉన్నాను గురువుగారు. సరే అనేసి మీరు గూడా మధ్య మధ్యలో ఫోన్‌లు చేసి "ఏమయ్యా ఎట్లా ఉంది పరిస్థితి" అంటే "ఏమైనా భయపడుతున్నారా? ఏం గాదు. భయపడకండి. మీ పనులు మీరు చేసుకోండి. వర్షం మిమ్మల్ని ఏం జేస్తుంది? ఏం గాదు. ఆ టయానికి అంతా చక్కబడుతుంది" అనేసి అన్నారు. సరే వర్షంలోనే అందరి ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం గురువుగారు. అప్పటికి టైం అయిపోయింది. వర్షం కొంచెం రిలాక్స్ అవుతూనే ఉంది. ఆహ్, వంటలు గూడా అయిపోయాయి గురువుగారు. వంటలయిపోయాయి. తర్వాత వంటలయిపోయిన తర్వాత టేబుళ్ళన్నీ ఏర్పాటు చేశాము. అప్పటికి వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది గురువుగారు. తగ్గుముఖం పట్టిన తర్వాత ఏర్పాటు చేయంగానే గాని జనాలు చూస్తే లేరు. ఒక ఫ్యామిలీ అప్పుడొక నలుగురు. ఒక ఫ్యామిలీతో ఒక కుటుంబం వచ్చారు. ఇద్దరు, నలుగురు ఒక 8, 10 మంది ఉంటారు గురువు. చిన్న పాపకి చెవులు కుట్టియడానికొచ్చారు. వాళ్ళు చూస్తున్నారు మమ్మల్ని విచిత్రంగా. ఈళ్ళేంది ఇంత వర్షం పడుతుంటే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. ఎవరొస్తారు? ఏంది? అనేసి అనుకుని ఇట్లా చూస్తూనే ఉన్నారు. అమ్మా చెప్పాము. మీ కార్యక్రమం అయిపోయిన ఉంటే భోజనానికి రండి అమ్మా అంటే, సరే అనేసన్నారు. చూసారు నలుగురు, ఐదుగురు అట్లనే వస్తూనే పోతూనే ఉన్నారు. దర్శనానికెళ్తున్నారు, వస్తున్నారు గురుగారు. అక్కడ అంతా చూస్తున్నారు. చూసిన తర్వాత ఒక ఇగ కార్యక్రమం మొదలుపెట్టే సమయానికి వర్షం కొంచెం తగ్గింది గురువుగారు. తగ్గిన తర్వాత జనాలెవరు కనిపియట్లేరు. స్టార్ట్ అవ్వంగానే కొంచెం జనాలు వస్తున్నాయి. ఇక అందరికీ ముందుగా మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు అయ్యగారు.
ఈరోజు ఇట్లా మధ్యాహ్నం ఫలానా పీఠం వారు అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నారు అనేసి అనౌన్స్ చేశారు గురుగారు. తర్వాత ఇక కార్యక్రమం స్టార్ట్ అయింది గురుగారు. జనాలు వస్తూనే ఉన్నారు. ఒక 45 నిమిషాల లోపు 400 450 ప్లస్ ప్లేట్స్ అయిపోయినాయి గురుగారు. అందరూ వస్తూనే ఉన్నారు. కాకపోతే వచ్చారు గురుగారు, తిన్నారులే గాని దేవీ దేవతల దర్శనాలు నేనైతే ఎక్కువగా చూసుకోలేదు గురుగారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా బయటనే తిరుగుతున్నాను. వాళ్ళకి కావాల్సినన్ని ఏర్పాట్లు చేశాను గురుగారు. కాకపోతే ఒక 2, 3 దర్శనాలు అయితే చూశాను గురుగారు. చిన్న పాప కాళ్ళకి కడియాలు కొత్త పట్టెలేసుకునేసి ఆహ్, పా గోరింటాకు పెట్టుకొని వచ్చిన ఆ శ్రీమూర్తి దర్శనం ఒకటి. పొడుగ్గా పట్టు బట్టలేసుకొనొస్తారు అనేసి అయ్యవారు ఒక స్వామి వెంకటేశ్వర స్వామి అంత గుర్తులేదు గురుగారు. అదొక దర్శనం జరిగింది గురుగారు. మరి ఇంకొకటేందంటే మన సాధకుడు చంద్రశేఖరు ఒక అయ్యవారికి విభూతితో బొట్టు పెట్టడం అది ఒకటి చూశాను గురుగారు. తర్వాత ఈ అపా ఇగ అదొకటి అంతే చూశాను గురువుగారు. ఇగ అలాగనే అందరికీ ఏం గావాలనేది ఏర్పాట్లు చేసుకుంటూ అట్లనే ఉన్నాను గురువుగారు. తర్వాత రైస్ అయిపోతుంది. ప్లేట్స్ గూడా అయిపోతున్నాయి. జనాలు అంతా కనిపియట్లేరు. అలాగని అంతా అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అంటే సరే ఆలోచన వచ్చి ఇగ వాళ్ళు తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత గురువుగారు అసలు యాక్చువల్‌గా ఏందంటే అయ్యవారికి 12:30కి మహా నైవేద్యం గుడిలో అయ్యవారే వండేసి పెడతారు. లేగాని ఎవరు ఇన్ని అన్న సంతర్పణ కార్యక్రమాలు చేసినా మహా నైవేద్యాన్ని ఎవరు ఊర్లోకి తీసుకెళ్ళి అయ్యవారి దగ్గర ఎవరు పెట్టరు. ఎందుకు అంటే వాళ్ళ సాంప్రదాయపరంగా వాళ్ళు చేసుకున్నదే పెడతారు. లేగాని నాకు ఆ టైంలో మీరు ఫోన్ చేశారు. "ఏమయ్యా కిషోరు ఇట్లా ఒకసారి ఎళ్లి అయ్యగారిని అడగండి. మన నైవేద్యం అమ్మవారికి, అయ్యవారికి ప్రసాదంగా పెడతారేమో" అనేసి మీకు చెప్పేసరికి ఎళ్లి "అయ్యగారు ఇట్లా నైవేద్యం మరి మేము గూడా తయారు చేసాం గదా! ఇక్కడే ఉండి మా నైవేద్యం గూడా అమ్మవారికి, అయ్యవారికి పెడతారా" అంటే అయితే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అట్లాంటివి అయితే వద్దులే గానీ, స్వీట్ అయితే ఒకటి ఇవ్వండి. నేను నైవేద్యం పెడతాననేసి అన్నారు. సరే అనేసి గబగబా అక్కడి నుండొచ్చేసి మా శ్రీమూర్తి, తర్వాత రమమ్మ గారు, భవాని గారు, ఇంకా మిగతా శ్రీమూర్తులతో 2 విస్తరాకులలో తీసుకునేసి ఎళ్లి అయ్యగారిని ఇచ్చాము. అయ్యగారికి నైవేద్యం ఇచ్చాక అక్కడ అయ్యగారు స్వామివారికి నైవేద్యమును లోపల అమ్మవారికి నైవేద్యం 2 ఏర్పాట్లు చేసేసి, అవి తిరిగి మాకి ఇచ్చేశారు గురువుగారు. ఆ విధంగా ఎప్పుడు అసలు ఎవరు మహా నైవేద్యాన్ని ఎవరి దగ్గర అవి తీసుకోరు గురువుగారు వాళ్ళు. అసలెప్పుడు తీసుకోరట. కానీ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఏమో మరి ఎందుకో మీ నైవేద్యము అయ్యవారికి మేము పెట్టాలి అనేసి ఎందుకు అనిపించిందో మాకైతే తెలవలేదు. మేమైతే ఎన్ని కార్యక్రమాలు చేసినా గూడా ఎవరి దగ్గర మేము ఇట్లా నైవేద్యం తీసుకొచ్చి అయ్యవారికి చూపించి, ఇట్లా లోపల గర్భగుడిలో తీసుకొచ్చి చూపించి ఎవరికైతే జరగలేదు అనేసి అన్నారు గురువుగారు. తర్వాత నైవేద్యం అయిపోయింది. ఇక ఇస్తరాకులు అన్నీ అయిపోతూనే ఉన్నాయి. తర్వాత ఆ విధంగా మీరు ఫోన్‌లు చేస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. విషయాలందరికీ తెలుసుకుంటూనే ఉన్నారు. ఏం ఏం జరుగుతుంది? ఏమైతుంది? వర్షం పడుతుందా? భయపడకండి. ప్రతి ఒక్కటి మీరు అందరికీ ధైర్యం చెప్తూనే ఉన్నారు. నాకు గూడా చెప్పారు. "ఏమయ్య కిషోరు భయపడుతున్నావా? ఏంది? అసలు కార్యక్రమము జరుగుతదనుకుంటున్నావా? జరగట్లేదనుకుంటున్నావా? ఏంది?" అనేసరికి గురుగారు భయమైతే లేదు గురుగారు. కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరన్న టయానికి అన్నీ వర్షం తగ్గుతుంది అనేసి అట్లా భయమేం లేదు గురువుగారు అని చెప్పాను గురువుగారు. అప్పటికి వర్షం తగ్గింది. కార్యక్రమం అయితే జరిగింది గురువుగారు. సాయంత్రం ఒక కొంచెం దద్దోజనం మిగిలింది. అది సాయంత్రంకి గుళ్ళోనే నైవేద్యంగా మిగతా భక్తులు సాయంత్రం వస్తారు. వాళ్ళకి గూడా కప్స్‌లలో ఇవ్వమనేసి చెప్పాం గురువుగారు. వాళ్ళు దగ్గరుండి వాళ్ళు కప్స్‌లలో ఇచ్చారు. తర్వాత అయిపోయిన తర్వాత
మన ప్రసాదాన్ని గుళ్ళో ఉన్న ప్రధాన అర్చకులు ఈ అనిల్ గారు బిర్యానీ, ఆలు కుర్మా, దద్దోజనం, స్వీటు ప్రత్యేకంగా పార్సల్ చేసుకునేసి రూమ్ లో వెళ్ళి తిన్నారు ఆ గురుగారు. తిన్న తర్వాత ఆయన వచ్చి చెప్పారన్నట్టు, అయ్యా అద్భుతంగా వండారు వంటలు, చాలా బాగున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఇంకొంచెం ప్రసాదం కావాలి, నాకు ఏర్పాటు చేస్తావా అంటే సరే అనేసి ఇంకొంచెం ప్రసాదం ఇచ్చాను గురుగారు వాళ్ళకి. తర్వాత గుళ్ళో ఈవో గారు, వర్క్ పనిచేసే వర్కర్లు అందరూ వచ్చి ప్రసాదం తీసుకున్నారు. అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, ఇన్ని అన్న సంతర్పణ కార్యక్రమాలు చేశారులే కానీ ఈ టేస్ట్ మేము ఎక్కడా చూడలేదు అనేసి అందరూ చాలా బాగుందని చెప్పారు గురుగారు. ఇట్లాగా వీళ్ళు కాకుండా భక్తులు కూడా చాలా మంది చెప్పడం జరిగింది గురుగారు. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం అంటే కురివిలో ఒక్కొక్క ఈ శివరాత్రి టైంలో చేస్తారు. కార్తీక మాసం టైంలో కూడా దాతలు విజయవాడ నుంచి ఇట్లా వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఆ అయ్యగారు అనిల్ గారితో సంప్రదింపులు చేసి చాలా కార్యక్రమాలు చేస్తారు గురువు గారు. కానీ అందరూ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న లోకల్లో భక్తులు చాలా అన్న సంతర్పణ కార్యక్రమాలకి వస్తూ తింటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు చేసినంత ఏమో నచ్చలేదులే గానీ మీ టేస్ట్‌లు అన్నీ బాగున్నాయి, చాలా చక్కగా చేశారు అనేసి చెప్పడం జరిగింది గురువుగారు. తర్వాత రిపోర్టర్స్ వచ్చారు. వాళ్ళు గూడా చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఒకటి ఈ మన టీ షర్ట్‌లు యేసుకొనేసి మేము గుళ్ళోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ టీ షర్ట్‌ల మీదలనే బయట గూడా వెళ్ళాల్సొస్తుంది గురువుగారు. అప్పుడు ఒక నలుగురు శ్రీమూర్తులు అడిగారు, ఈ టీ షర్టు మీద ఉన్న అమ్మవారే గదా! పవన్ కళ్యాణ్ పూజ చేసి ఇట్లా గెలిచారు అంటే, అవునమ్మా అంటే వాళ్ళకి కార్డ్స్ ఇచ్చాను గురువుగారు. మన ప్యాకెట్ కాలెండర్స్ ఇచ్చేసి, అమ్మ నేను సాయంత్రం రేపటి దాకా ఇక్కడే ఉంటానమ్మా, మీకు చెప్తానమ్మా అనేసి వాళ్ళు అడిగారు గురువుగారు. సరే అనేసి చెప్తాననేసి తర్వాత మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి వివరించడం జరిగింది గురువుగారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ చిన్నగా మళ్ళీ ఎవరి దర ఎవరి రూమ్‌కెళ్ళేసి ఎవరు బ్యాగ్‌లో వాళ్ళు సర్దుకునేసి ఇక్కడ వంట వార్పు మొత్తం అయిపోయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్. ఇక అందరూ వెంకటేష్ గారు ఎవ్వరికి తోచిన పనులు వాళ్ళు చేసుకున్నారు గూడా. అందరూ క్లీన్ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేశారు. చిన్నగా ఆ రైస్ ఒకటే అక్కడ నాకు అప్పచెప్పేసి ఎళ్లారు. తర్వాత ఎవరు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు గురువుగారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత దగ్గరుండేసి రు గు గుడినంతా శుభ్రంగా వాళ్ళతో వాటర్‌తో శుభ్రంగా కడిగిచ్చేసి, ఆ సామాన్లన్నీ ఎవరియి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి, ఆ దద్దోజనాన్ని సాయంత్రం వేళలో వచ్చే భక్తులకి ఏర్పాట్లు చేయడం జరిగింది గురువుగారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు గురువుగారు చాలా మంది చాలా విధంగా అన్న సంతర్పణ కార్యక్రమం. మీ వంటలు చాలా బాగున్నాయి, మీ వంటలు చాలా బాగున్నాయనేసి చెప్పడం జరిగింది గురువుగారు. అన్ని అన్న సందర్భాలకి ఈ అన్న సందర్భాలకి ఏంటి తేడా నీకు? అన్ని అన్న సంతర్పణలకి ఇక్కడికి తేడా అంటే గుడి ప్రాంగణంలో ఎక్కడ అంటే గుడి లోపల ఎక్కడ చేయలేదు గురువుగారు. నేను వెళ్ళిన అన్న సంతర్పణ కార్యక్రమాలకి. ఇక్కడ మరి గుళ్ళోనే చేశాము. ఓకే. ఎందుకో ఇక్కడే బాగా ఒకటి నచ్చింది గురువుగారు. గుళ్ళో చేయడం అనేదో మరి ఏమో తెలవదు. గాని కొరివి అన్న సంతర్పణ కార్యక్రమం అయితే నచ్చింది గురువుగారు. కొరివే బాగా నచ్చింది గురువుగారు. ఎందుకు అంటే గుడి లోపల కార్యక్రమం చేశామనేసి నచ్చింది గురువుగారు. ఇంకొకటేందంటే ఈ స్వయంభూ వెలిసిన అమ్మవారి దగ్గర అనేసి ఒకటి గురువుగారు. మరలా అమ్మవారు అదే అదేనా అందుకనే నచ్చింది గురువుగారు. కురివి ఒకటి నచ్చింది గురువుగారు. మొదట కురివి అనేది చాలా వరకు తెలీదు. అందరికి ఎవరికీ తెలీదు. అవును గురువు. తెలియకుండా కూడా నేను అనౌన్స్ చేసిన తర్వాత నీకేమనిపించింది? ఏంటి అసల కురివి రావటం ఏంటి? అక్కడ పెడితే ఎవరు తింటరు? అసలే అదంతా మాస్ ఏరియా. ఎగబడితే ఎవరు బాధ్యులు? అసల అయిపోతదా? అసలేమొచ్చింది? నీ మనసులో ఏమొచ్చింది ఆలోచన మొదట? అసలు కురివి అనంగానే ఫస్ట్ సంతోషం అనిపించింది. లేగాని తర్వాత
గురివిలో అంతా గుడి అంతా నీసు, అంటే మేకలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు కదా. మరి గురువు గారు ఏర్పాటు చేశారు. మనకి అవుతుందా అవదా అనేసి ఒక చిన్న డౌట్ వచ్చింది గురువు గారు. లేగానే అక్కడ ఎక్కువగా ఏమంటే గురువు గారు గిరిజనులే, పక్కన అంతా మాస్ ఏరియా గురువు గారు. ఎటు చూసినా అంత మాస్ ఏరియానే ఉంటది. అంత గిరిజనులే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, కోళ్ళను కోస్తారు, మేకలు కోస్తారు, తింటారు, తాగుతారు. అంతే గురువు గారు. శనివారం వస్తే చాలు, శనివారం రాత్రి వచ్చేస్తారు, గుడి అంతా ఫుల్ అయిపోతుంది. ఆదివారం కోసుకొని తినడం విధంగా ఉంటుంది గురుగారు. అదొక ఆలోచన వచ్చింది. గురుగారు సరే, గురుగారు సంకల్పం కదా, అందరూ సక్సెస్ అవుతుందిలే అనేసి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, అనిపించింది గురుగారు. తీరా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏమనిపించింది? మరి మొదట వచ్చిన ఆలోచనకి లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఆలోచన ఏమొచ్చింది? ఆలోచన అంటే ఇక అమ్, ఒకటే అనిపించింది గురుగారు. నేను ఇక్కడ బయలుదేరేటప్పుడు వర్షం పడుతుంది గురుగారు. నేను పిల్లలతో బండి మీద రావాల్సి వచ్చింది. నేను ఆ రోజు శుక్రవారం ఇంట్లో దీపాలు పెట్టుకునేసి అందరం బయటకు వచ్చేసి లాక్ చేశాము. అయినా వర్షం పడుతూనే ఉంది. అప్పుడు అనుకున్నా, అమ్మా నేను వెళ్తున్నాను, పిల్లలతో ఇబ్బంది. ఇక ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు అనుకున్నా గురుగారు, వర్షం పడొద్దమ్మా, ఎటువంటి ఇబ్బందులు కలగవద్దు అనుకున్నాను. ఓకే, నేను కురివికి వెళ్ళేదాకా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అప్పుడు అనుకున్నాను, ఓకే, అమ్మవారి అమ్మవారికి చేస్తున్నాం కదా, అమ్మవారే చూసుకుంటారు, అంతా చాలా విజయంగా జరుగుతుంది అనేసి అనుకున్నాను గురుగారు. అట్లనే జరిగింది. సంతోషం కలిగింది. అమ్మవారి పని అమ్మవారు చేసుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. తర్వాత వర్షం మొత్తం తుఫాను, భారీ తుఫాను ఉంది. అసలు మళ్ళీ అవును. మధ్యలో మొదట్లో మీకు వచ్చిందా సందేహం? అసలు ఎవరొచ్చి తింటరు? జనం ఎవరు వస్తారు? మామూలుగా వర్షానికైతే బయటికి ఎవరు రారు. ఎంతలా సిటీ అయినా, ఎంతలా పెద్దదైనా గాని. అప్పుడు మొదట అవును మొదట గురుగారు. ఏమనిపించింది? భయపడరా? ఆ నే అంటే భయం అంటే ఏం లేదు గురుగారు. అందరు చెప్తున్నారు, ఈ వర్షంలో ఏందయ్యా ఎవరు వస్తారు తినడానికి, వర్షం వస్తుంది కదా, ఎవరు రారు రారు అనేసి అన్నారు. లేగానే ఎందుకు ఆ టయానికి మా దేవి దేవతలే వస్తారు, మాకు ఆ సంకల్పం మా గురుగారు చెప్పారు. ఏం భయపడకండి, అన్ని సర్దుకుంటాయి అనేసి మీరు చెప్పంగానే ధైర్యం వచ్చింది గురుగారు. ఇక అన్ని సర్దుకున్నాయి. కార్యక్రమం బాగానే జరిగింది గురుగారు. అవుతుంది అనేసి అనుకున్నాను గురుగారు. ఎటువంటి భయం అయితే కలగలేదు. మరి ఆ రోజు ముందు ఎవరు అన్నారంటివి కదా! ఏంది ఈ వర్షంలో పెడుతున్నారు అది ఇది అని. మరి వాళ్ళు మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత కనపడరా? ఆ కనిపించారు కనపడితే గురుగారు. ఏమనరు? ఇట్లా అసలు ఇంతమంది వస్తారు, వర్షం ఆగుతుంది అనేసి మేము అనుకోలేదు. లేగానే మీరు బాగా చేశారు అనేసి అన్నారు గురుగారు. వాళ్ళు కూడా తర్వాత కార్డ్స్ ఇవ్వడం జరిగింది, ప్యాకెట్ క్యాలెండర్స్. మేము కూడా చేయాలనుకుంటున్నాం అయ్యా అమ్మవారికి. అంటే చెప్పాను గురుగారు, ఈ విధంగా మన టో మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ తో మాట్లాడితే గురుగారు అన్ని వివరంగా చెప్తారని కూడా చెప్పడం జరిగింది గురుగారు. అప్పుడు సంతోషం అనిపించింది గురుగారు, వాళ్ళే వచ్చి చెప్పడం. అప్పుడు సంతోషం కలిగింది గురుగారు. అందులో పూజారి గారితో మీకు చాలా రోజులు, చాలా సంవత్సరాల నుంచితో అనుబంధం ఉంది. మరి ఈ అన్న సందర్పణ తర్వాత, అన్న సందర్పణ ముందు తేడా ఏంటి? ఏమొచ్చింది తేడా? ఆయనకి ఈ మధ్య ఎందుకంటే ఇంత కార్యక్రమం మీ ద్వారా జరిగింది. మీ పర్మిషన్ అడగటం గాని, అక్కడ అభిషేకం గురించి గాని ఏదైనా సరే. ఆయన ఏం గురుగారు ఫీల్ అయ్యాడు? నీకేమనిపించింది? ఆయన ఏమన్నాడు? ఈ అన్న సంతర్పణ గురించి. ఆ టేస్ట్ విషయం గాని, అక్కడ విధి విధానాలు గాని ఏదైనా సరే. ఫస్ట్ మనకి కురివి అన్న సంతర్పణ కార్యక్రమం అనేసి మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి కలిశాను అయ్య గారికి. అయ్య గారు ఇట్లా అన్న సంతర్పణ కార్యక్రమం పలానా పీఠం ద్వారా చేయాలనుకుంటున్నాం అంటే, సరే ఓకే రండి చూద్దాం అనేసి అన్నారు. మళ్ళీ తర్వాత వెళ్ళేసి మళ్ళా ఇంకొకసారి వెళ్ళి కలవడం జరిగింది. సరే ఓకే చేద్దాం అన్నారు. ఆ తర్వాత మన ప్యాకెట్ క్యాలెండర్ అందరికి గుళ్ళో ఉన్న అయ్య వాళ్ళందరికీ ఇచ్చాము. అప్పుడు అనిల్ అయ్య గారు అన్నారు కదా, మీరు యాక్చువల్‌గా నేను బయట చేస్తారు ఏమో కార్యక్రమం అనేసి అనుకున్నాము. లేగాని అయ్యగారు అంతా నేనే చూసుకుంటాను, మీరు ఏమి ఇబ్బంది పడొద్దు,
2 రోజుల ముందు నన్నొచ్చి కలవండి. మీకు ఈఓ గారు గాని అంటే ఈఓ గారి ద్వారా డీఎస్పీ గారికి గూడా చెప్పడం జరిగింది గురువుగారు. ఇట్లా గుళ్ళో అన్నదానం చేస్తున్నారు. కాలేజీ పీఠం వారు అనేసి డీఎస్పీ, ఎస్ఐ గారికి గూడా అంటే తనే పర్మిషన్ అందరితో మాట్లాడుకోవడం జరిగిందనేసి చెప్పారు. అయితే సరే ఓకే అనేసి మాట్లాడుకున్నాము. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యగారు ఇక ఒకటే చెప్పారు. బాబు కిషోరు, కార్యక్రమం అంతా బాగా జరుగుతుంది. మీరే చూసుకోండి. నేను దగ్గరుండి మీకేం కావాలన్నా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీరెక్కడికి వెళ్ళకండి. ఏమైనా ఇబ్బంది ఎవరు కలిగించినా నా పేరు చెప్పండి చాలు. మీకు అన్ని కార్యక్రమాలు బానే జరుగుతాయనేసి తను గూడా చెప్పడం జరిగింది గురువుగారు. ఆ తర్వాత ఇగ అభిషేకాలు ఆయనే దగ్గరుండి అన్నీ ఆయనే చేసుకున్నారు. అన్నీ చూసుకున్నారు. తర్వాత వంట విషయానికొచ్చేసరికి ఎన్నో కార్యక్రమాలు జరిగాయక్కడ. గాని వాళ్ళందరూ ఈవో గారు గాని అందరూ తింటారు గురువుగారు. కానీ మన మన ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, కుర్మా మా అంతా తీసుకొని వాళ్ళందరూ అయ్యగారు సెపరేట్‌గా ఒకసారి తీసుకున్నారు, తిన్నారు. వచ్చేసి చెప్పారు. అయ్యగారు ఏమన్నారంటే, "కిషోరు చాలా బాగుంది. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. కుర్మా బాగుంది. అన్నిటికంటే దద్దోజనము స్వీట్ చాలా బాగుంది. నాకు ఇంకొంచెము పెట్టివ్వండి" అనేసి సెకండ్ టైమ్ గూడా అడిగి తీసుకొని వెళ్లారు. ఈవో గారు గూడా అదే చెప్పడం జరిగింది గురువుగారు. చాలా బాగుంది టేస్టు. ఈ టేస్ట్ మేమెప్పుడూ ఎక్కడా చూడలేదు. ఇన్ని కార్యక్రమాలు జరిగినా గూడా మాకు ఈ టేస్టు దొరకలేదనేసి చెప్పడం జరిగింది గురువుగారు. దాంట్లో అమ్మవారి దగ్గర ఉన్న అయ్యవార్లు గాని, దాంట్లో వర్కర్‌లు గాని అందరు ఇదే చెప్పారు గురువుగారు. బయట గూడా చాలా మంది చెప్పారు. "అయ్యా మేము ఇన్ని అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిగాయి. తిన్నాములే గాని ఈ టేస్ట్ మాకెక్కడా దొరకలేదు. ఈ టేస్ట్ చాలా బాగుంది. స్పెషల్‌గా మన రవ్వ కేసరి చాలా బాగుందనేసి" చాలా మంది అడిగి గ్లాసులలో తీసుకొనెళ్లారు గురువుగారు. ఆ అయ్యవారే ఏమనిపించింది? ఏమనిపించింది? నీకు తెలిసిన వాళ్ళందరూ ఆ రకంగా బాగుంది, బాగుంది అని అంటే పీఠంలో ఉన్నావు. అందులో నీకు కొంచెం ముందుండి పాత నడిపించినప్పుడు నీకేమనిపించింది వీళ్ళంతా ఈ రకంగా అన్నప్పుడు? చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. ఇక తర్వాత గూడా అయ్యవారు అనిల్ అయ్య గారు మళ్ళీ స్వీటు మళ్ళీ ఇంకొక అంటే ప్యాకెట్ కవర్ ఇచ్చారు. ఆయనకు గూడా మళ్ళీ కావాలంటే ఏసి ఇచ్చాను గురువుగారు. చాలా సంతోషం అనిపించింది గురువుగారు. ఆ లోకల్‌లో ఉన్న వాళ్ళందరూ మన టెంట్ సామాన్లు అతను గాని, వెజిటబుల్ వాళ్ళు గాని, వాళ్ళు చాలా బాగా చేశారు వంటలు. స్వీట్ అయితే చాలా బాగుంది అనేసి అన్నారు గురుగారు. ఆనందంగా అనిపించింది గురుగారు అప్పుడు. వంటలెక్కడ బాగా కుదిరినాయి? నువ్వెళ్ళిన అన్నిటి వాటిలో ఎన్నో ఎళ్ళావు దగ్గర దగ్గరగా 5 పైన ఎళ్ళినట్టున్నావు అన్న సందర్భాలకి. అన్నిట్లో ఆ! బాగా కుదిరినయి ఏయి? నీకు నచ్చింది? కాశీ, తర్వాత కురవి గురుగారు. హుహు. కా అది ఇంగ కాశీలో కాశీలో వచ్చేసి దద్దోజనము అవి చాలా బాగా కుదిరినాయి. టేస్టు, అదే టేస్టు మన కురివిలో దొరికింది గురువుగారు. కురివిలో గూడా బాగుంది గురువుగారు. ఎవరు ఇబ్బంది పడటం గాని, మన వాళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెట్టడం గాని, టెంపుల్ వాళ్ళ గాని ఏదైనా జరిగిందా? ఏం జరగలేదు గురుగారు. టెంపుల్ వాళ్ళు మమ్మల్ని అసలు చాలా ఎంత మర్యాదగా అసలు అక్కడికెళ్ళి అయ్యవారి దగ్గరికెళ్ళి సాధన చేసుకున్నా గూడా, ఓహో! వీళ్ళు సాధన చేసుకుంటున్నారు. వీళ్ళని చేసుకోనివ్వండి. ఎవరు ఏమి అనొద్దు. కదిలియొద్దు అనే విధంగా ఏదో సొంత మనుషులు లెక్కనే చూసుకున్నారు గురువు. ఎవరిని సాధన చేసుకున్నా గూడా ఎవ్వరికి అమ్మవారి దగ్గర గాని, అయ్యవారి దగ్గర గాని అందరూ సాధన చేసుకున్నా గూడా ఎవ్వరిని కదిలియలేదు. ఎంతసేపు ఉన్నా గూడా ఎవరిని ఏం అనడం గాని, మీరెళ్ళండి ఇంతసేపు ఇక్కడ ఉండొద్దు అనేసి ఏం చెప్పలేదు గురువుగారు. బాగా చూసుకున్నారు గురుగారు. ఆలయ సిబ్బంది గూడా చాలా బాగా మర్యాద చూసుకున్నారు గురువుగారు. ఓకే. ఓకే. ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర 2, 2 సార్లు అమ్మవారి దగ్గర చాలా మంది గురువుగారు. అమ్మ దగ్గరికెళ్ళి అమ్మని స్పర్శించి దర్శనాలు చేసుకున్నా గూడా ఎవ్వరు ఏమనలేదు గురువుగారు. యాక్చువల్‌గా పోనీయరు గురువుగారు అక్కడ. ముందు మెయిన్ గేట్ దగ్గరే నించొనేసి అమ్మవారిని దర్శనం చేసుకొనేసి ఎవరైనా ఒకళ్ళు వస్తే ఏదైనా అనిల్ గారు చెప్తేనే లోపలికి పంపిస్తారు. ఇక మనకి ఎన్ని సార్లు పోయినా గూడా ఏమనలేదు.
అక్కడ అన్న ఇట్లా అయ్యగారు మన వల్లే అనంగానే వెళ్ళండి అమ్మా, వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారి దగ్గర. చాలాసేపు 2 నిమిషాలు, నిమిషము 3 నిమిషాలు కూడా ఉండి దర్శనాలు చేసుకొని వచ్చారు గురుగారు. వాళ్ళు కూడా చాలా బాగా మర్యాదగా చూసుకున్నారు గురుగారు. గతంలో ఎన్నోసార్లు వెళ్ళావు కురివి, మరి అప్పటికి వెళ్ళినప్పటికి ఇప్పుడు వెళ్ళినప్పటికి తేడా ఏంటి? కురివి దర్శనానికి వెళ్ళి ఉంటావు, అభిషేకానికి వెళ్ళి ఉంటావు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? నువ్వేం గ్రహించావు, ఏమనిపించింది? ఎప్పుడు మామూలుగా అంటే పోయినప్పుడల్లా దర్శనానికి వెళ్తాను గురుగారు. అయ్యవారి దగ్గర, అమ్మవారి దగ్గర వెళ్తాము. ఆ మామూలుగా వెళ్ళినప్పుడల్లా ఎక్కడో ఒక చోట నేను చూసుకొని పిల్లలు అందరం వండుకొని అక్కడే తినేవాళ్ళం గురుగారు. తింటూ ఉంటాము. లేగానే మీరు జూమ్ కాల్ జూమ్ కాల్‌లో చెప్పారు. ఇట్లా నేను పలాని గురువు ఆధ్వర్యంలో అమ్మ మీ దర్శనానికి వస్తున్నాము అనేసి చెప్పమన్నారు గదా గురువుగారు. ఆ విధంగానే మామూలుగా జనరల్‌గా ఎప్పుడు వెళ్ళినా దర్శనాలు వచ్చాము, చూసాము అయ్యవారిని, అమ్మవారిని చూసాము అనేసి ఓకే ఎళ్ళిపోతున్నాము. లేగాని మీరు అట్లా చెప్పడము ఒకటి చెప్పడం జరిగింది గాబట్టి, తర్వాత నేను స్పెషల్‌గా అమ్మవారి దగ్గరికెళ్ళేసి, అమ్మా ఇట్లా పీఠం తరపున మా గురువుగారు ఆధ్వర్యంలో నేను దర్శించుకోవడానికి వచ్చాను అమ్మా అనేసి లోపలికెళ్ళాను గురువుగారు. మా లోపలికెళ్ళేసి ఈ విధంగా దండం బెట్టుకున్నాను. అప్పుడు అమ్మ కళ్ళలో ఆప్యాయత ఎప్పుడో ఒక తల్లి దగ్గరికి కొడుకెళ్ళిన చాలా రోజుల తర్వాత అమ్మ ఆప్యాయంగా దగ్గరగా నవ్వుతూ బిడ్డని తీసుకుంటాను. ఆ విధంగా అనుభూతి కలిగేది గురుగారు. కళ్ళలో ఏదో వెలుతురు లాంటిది ఒకటి కనిపించింది గురువుగారు. అప్పుడు మీరు చెప్పినప్పుడు ఆ విధంగా ఫాలో అయితే. కానీ మామూలుగా జనరల్‌గా వెళ్ళిన దర్శనానికిను, మీరు చెప్పిన తర్వాత వెళ్ళిన దర్శనానికి చాలా ఆనందం కలిగింది గురువుగారు. అంటే మామూలుగా వెళ్తాము, వస్తాము. అమ్మ అనేసి లోపలికి ఇలా అయినా ఇప్పి ఇప్పుడుకి అంతకుముందు గూడా లోపలికెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటాం గురువుగారు. లేగాని మీరు జూమ్ కాల్‌లో చెప్పారు. ఫలానా ఇట్లా గురువు ఆధ్వర్యంలో మేము ఇట్లా వచ్చాము అనేసి చెప్పి చూడండి అనేసి. అప్పుడు ఆ విధంగానే చూసాను గురువుగారు. లేగాని ఒక తల్లి బిడ్డని ఏ విధంగా తీసుకుంటుందో ఆ అనుభూతి అయితే కలిగింది గురువుగారు. మామూలు దర్శనానికి మీరు చెప్పిన తర్వాత దర్శనానికి ఆ అనుభూతి కలిగింది గురువుగారు. కోతుల సంగతి ఏంది? కోతులు గనుక విజృంభిస్తే ఏమయ్యేది? ఎలా జరిగింది? ఏంటి? కోతులు విజృంభిస్తాయంటే ఇక ఎటు ఏం ఏం లేదు గురువుగారు. అయ్యవారు ముందే చెప్పేశారు. "అయ్యా కోతులు బాగుంటాయి. మీరు సామాన్లు ఇక్కడ పెట్టుకోకూడదు. రాత్రి పెట్టుకుంటే అవి ఒకటి మిమ్మల్ని ఇక్కడ బాగా ఇబ్బంది పెడతాయి" అనేసి అన్నారు. తర్వాత కొమరవెల్లి గుర్తొచ్చింది. అయ్యో! కొమరవెల్లిలో ఇవి ఉయ్యాలలు ఊగాయి గదా! తర్వాత గురువుగారు ఒక కార్యక్రమం చేపిచ్చారు. అవి పరిసరాల్లో చుట్టూ చల్లిన తర్వాత ఒక్క కోతి గూడా లోపలికి రాలేదు. ఈ విధంగానే గురువుగారు చూసుకుంటారు అనేసి అనిపిచ్చింది గురువుగారు. ఆ తర్వాత మొత్తం అగ్నిధార అయిపోయిన తర్వాత కోతులు పైనే ఉన్నాయి. లేగాని అక్కడి నుండి మమ్మల్ని గమనిస్తూ ఉన్నాయి. ఏం జేస్తున్నారు? ఏంటి? అని చూస్తున్నాయిలే గాని ఏమి ఇబ్బంది కలిగించలేదు గురువుగారు. లాస్ట్‌లో ఏమన్నారు మరైతే? ఈ పంతులు గాని వాళ్ళెవరైనా అన్నారా? లాస్ట్‌లో అంతా అయిపోయిన తర్వాత అంతా చూసి? అయిపోయిన తర్వాత ఒక్కటే అన్నారు గురువుగారు. ఈ పీఠంలో ఉన్న సభ్యులు అందరూ చాలా చక్కగా ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు అంటే అనిల్ అయ్య గారు అంతా అబ్జర్వేషన్ చేస్తున్నారు గురుగారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏంది అనేసి అందరూ చూస్తూనే ఉన్నారు. తర్వాత లాస్ట్ అందరూ ఎళ్ళిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికెళ్ళేసరికి, "అయ్యా మీరు అందరూ ఒకటే కుటుంబం లెక్క చాలా చక్కగా చేసుకున్నారు. చాలా బాగా కలిసి చేసుకున్నారు. మీ మీ గురువుగారు ఎక్కడున్నారో తెలవదులే గానీ, అందరూ బాగా చాలా చక్కగా చేసుకున్నారు" అనేసి మీతో మాట్లాడాలని ట్రై జేశారు. లేగాని అప్పుడు మీకు కొన్ని పనుల వల్ల మీరు మాట్లాడలేకపోయారు గురువుగారు. లేగాని అయ్యగారైతే చెప్పారు. "చాలా చక్కగా మీరందరూ ఒకే కుటుంబం లెక్క కలిసి చేసుకున్నారు. చాలా బాగుంది" అనేసి అన్నారు గురువుగారు. ఓకే. ఇంకా తర్వాత ఈ ఆహ్, ప వెజిటబుల్ రైసు
ప్లస్ దద్దోజనము, స్వీటు. అవి చాలా బాగా అసలు ఈ టేస్ట్ ఎవ్వరూ చేయలేకపోయారు. ఈ టేస్ట్ చాలా బాగుందనేసి అన్నారు గురుగారు. గుళ్ళో ఉన్న సిబ్బంది మొత్తం. చివరికి స్వీపర్స్ గూడా అన్నారు గురువుగారు. ఈవో గారైతే పిలిచి ఆహ్, ఒక 2 లడ్డూలిచ్చారు గురువుగారు. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఎళ్ళిపోయారు. లాస్ట్ ఇగ అందరికీ సాయంత్రం దద్దోజనం ఇస్తున్నారు. తర్వాత ఈవో గారు పిలిచి 2 లడ్డూలిచ్చి, "చాలా చక్కగా చేశారు మీరు. అవి పదార్థాలు అన్నీ చాలా టేస్ట్ ఉన్నాయి. బాగా అసలు ఈ టేస్ట్ నాకు ఇన్ని కార్యక్రమాలు చేశారులే గానీ ఎక్కడ దొరకలేదు. అంత బాగా రుచిగా ఉన్నాయని చెప్పడం జరిగింది గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పారు గురువుగారు. టెంపుల్‌లో ఉన్న సిబ్బందితో సహా బయట వాళ్ళు గూడా, తెలిసిన వాళ్ళు గూడా చాలా మందొచ్చారు గురువుగారు. ఈ కూరగాయలు ఇచ్చిన అమ్మ అయితే, "అయ్యా ఏం పక్కనే గుడి పక్కనే వాళ్ళది షాపు. మేము చాలా ఓ వచ్చి తిన్నాం కార్యక్రమాలే గానీ, ఇంత టేస్ట్ మాకు దొరకలేదని" చెప్పారు గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పారు గురువుగారు. అప్పుడు ఆనందంగా ఆనందం అనిపిచ్చింది. చాలా ఆనందంగా అనిపిచ్చింది గురువుగారు. మంచిదయ్యా. మరి ఈ సామాను ఏర్పాట్లో కూరగాయల విషయం గానీ, టెంట్ సామాను విషయం గానీ, ఇస్తరంట్ల విషయం గానీ, పాలు, పెరుగు విషయంలో గానీ ఏదన్నా ఇబ్బంది పడ్డావా? అన్నీ క్లియర్‌గా అయిపోయినాయా? క్లియర్‌గా అయిపోయినాయి గురువుగారు. ఏమి ఇబ్బంది పడలేదు గురువుగారు. వాళ్ళని ఫాలో చేస్తూనే ఉన్నాం గురువుగారు. పక్కనే గదా! వాళ్ళు ఎప్పుడెళ్ళినా అన్న అంటే అన్న, అమ్మ కూరగాయలు ఇగ మేమక్కడ లోకల్‌లోనే మా శ్రీమూర్తి అప్పుడు స్కూలుకెళ్ళేటప్పుడు వీళ్ళంతా పరిచయాలే గురువుగారు. ఎవరితో ఎటువంటి ఇబ్బంది ఏం పడలేదు. తీసుకెళ్ళండి డబ్బులు ఇప్పుడు గాకపోతే సాయంత్రం ఇవ్వండి, రేపు ఇవ్వండి అనేసి అన్నారులే గానీ, నాకు డబ్బులు ఇవ్వండి అనేసి ఎవ్వరు అడగలేదు గురువుగారు. చాలా ఓకే. అంతా బాగా జరిగింది గురువుగారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నాకు గూడా ఎవరితో ఎటువంటి ఇబ్బంది కలగలేదు గురువుగారు. అందరూ చక్కగా చేసుకున్నారు గురువుగారు. ఇంకోటి ఇంతవరకు గూడా గుడి ప్రాంగణంలో ఎవరికీ అవకాశం ఇవ్వలేదన్నారు. అది నిజమేనా? ఎవరో అన్నారు హ్మ్. కొంతమంది మన వాళ్ళే. నిజం మనకెందుకిచ్చారు? గురువుగారు. మిగతా వాళ్ళకెందుకివ్వలేదు? అది ఎందుకిచ్చారో నాకు గూడా అర్థం కాలేదు గురువుగారు. నేనెళ్ళి మీరు చెప్పిన తర్వాత ఎళ్లి నేను మన ప్యాకెట్ క్యాలెండర్స్ ఉన్నాయి గురువుగారు నా దగ్గర. అనిల్ హ్మ్. గారిని కలిసి, ప్యాకెట్ క్యాలెండర్ ఇచ్చి, "పలాని పీఠం నుండి వచ్చాను" అంటే, "మీరు పీఠంలో ఉన్నారా?" అనేసి అడిగారు. "అవును. ఎక్కడ?" అంటే, ఇగ బెంగుళూరు అని చెప్పేసాను గురువుగారు. "పీఠం ఎక్కడుంటుంది? గురువుగారు ఎక్కడ?" అంటే, "బెంగుళూరు" అని చెప్పేసాను. "ఆ! ఓకే. ఏం చేయాలనుకుంటున్నారంటే, ఇట్లా పలాని కార్యక్రమం ఉంటుంది. అన్న సంతర్పణ కార్యక్రమం" అంటే, "మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు? ఏంది?" అంటే, "ఇక్కడే చేయాలనుకుంటున్నాం" అంటే, అప్పుడు చెప్పారు గురువుగారు, అయ్యగారు. ఏమన్నారంటే, "మీరు బయట గీట ఎక్కడ పెట్టుకోకండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా అన్ని ఏర్పాట్లు నేనే చేస్తా. మన గుడి ప్రాంగణంలోనే పెట్టుకోండి." వచ్చి ఆ ప్లేస్ చూపిచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడ చేశామో ఆ ప్లేస్ చూపిచ్చారు గురువుగారు. ఓకే అనేసి ఇగ ఏమో అయ్యా అనేసి ప్లేస్ చూపించేసి వదిలేసారు గురువుగారిగ. అప్పుడు ఇగ ఓకే. అనిల్ గారు అన్నీ చూసుకున్నారిక. పర్మిషన్‌లు గాని అన్నీ అక్కడే చూసుకున్నారు. లేగాని ఆయన ఒక్కటే చెప్పారు. "ఏమోనయ్యా అందరూ చాలా మంది అడిగారులే గాని, నేనెవరికీ ఇట్లా చేయలేదు. ఎవరు చెయ్యరు, చెయ్యనియ్యను. లేగాని ఎందుకో నువ్వు కార్డిచ్చావు. నీకెందుకో చెప్పాలనిపిచ్చింది. చేసుకోండి మీరు" అనేసి అన్నారు గురువుగారు. మరి నాకు అర్థం గాలేదు. ఎందుకన్నారో గూడా అర్థం గాలేదు. చాలా మట్టికి బయటనే చేసుకుంటారు గురుగారు. ఎవరైనా అనిల్ గారికి బాగా తెలిసి ఉంటే లోపల వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఎక్కువ శాతం మట్టికి ఇప్పుడు మన అన్న సంతర్పణ కార్యక్రమంకి బయట మెట్లు దిగంగానే రోడ్డుంటుంది. అక్కడ చేస్తారు గురువుగారు. అక్కడ కాకపోతే శివరాత్రికి అయ్యవారికి, అమ్మవారికి కళ్యాణం చేస్తారు. పెద్ద గ్రౌండ్ ఒకటుంటుంది. అక్కడ పెట్టుకుంటారు గురువుగారు. లేకపోతే ఎదురుగా సంత జరుగుతుంది. అయ్యవారికి, అమ్మవారికి కళ్యాణం టైంలో కాకుండా ఎదురుగా సంత జరుగుతుంది. అక్కడ పెట్టుకుంటారు గురువుని. లేగాని చాలా తక్కువ ఇస్తారు అనిల్ గారు పర్మిషన్‌లు గాని అది గూడా చాలా తక్కువ మందికి. లేగాని నేను ఎళ్లి అడగంగానే అయ్యా మీరు ఇగో ఇక్కడే చేసుకోండి అనేసి ఆ ప్లేస్ చూపిచ్చి ఎళ్ళిపోయారు గురువుగారు. ఇంకోసారి అవకాశం ఇస్తారా మరి లోపల అడిగితే? ఒకటి గా ఒకటి గాదు సార్ 10 సార్లు చేసుకున్నా మనకు అవకాశం ఉంటుంది గురువుగారు.
అయితే ఇప్పుడు నమ్మకం పెరిగిందంటావు అయితే వాళ్ళకి మన అవును మీద. అవును మన మీద నమ్మకం ఏర్పడేది గురుగారు. మీ మీద బాగా నమ్మకం ఏర్పడేది గురువుగారు. గురువుగారు ఆ, లేరు, వీళ్ళు ఇంత డిసిప్లైన్ గా అందరూ కలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. మీ గురువు గారు ఎక్కడున్నారో ఒక్కసారి మాట్లాడాలనేసి అప్పుడు ఫోన్ చేయి, ఫోన్ వద్దు గురువు గారు ఇప్పుడు అయ్యగారు, గురువు గారు ఇప్పుడు మాట్లాడరంటే, లేదు ఒకసారి నువ్వు నా ముందు ట్రై చేసి నాకు ఒక్క మాట వినిపించు అనేసి అన్నారు. ఇక అప్పుడు మీకు ఫోన్ చేస్తే, అయ్యా ఇట్లా కొంచెం ఉన్నాను, బిజీగా ఉన్నాను అనేసి అన్నారు. అప్పుడు సరే ఓకే అనేసి నెంబర్ తీసుకున్నారు మరి. కానీ ఇప్పుడు ఒకటే కాదు గురువుగారు, 10 సార్లు మనకి గురు ఆ అయ్యగారు మేము కార్యక్రమం పెట్టుకుంటామంటే ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు గురువుగారు. ఒకటి 10 సార్లు కూడా ఛాన్స్ ఇస్తారు మనకి. ఓకే ఓకే మంచిది. మంచిదయ్యా. ఓకే గురుగారు, ధన్యవాదాలు.